తన కుమారుడు భగీరథ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని స్పష్టం చేసిన ఆయన తన కుమారుడు తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. కరీంనగర్ ప్రజల సేవల కోసం తాను కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేదని, తన కుమారుడితో సరిగ్గా మాట్లాడే అవకాశం కూడా తక్కువగానే ఉండేదని బండి సంజయ్ తెలిపారు. తామంతా స్నేహితులమే నాన్న, ఇలాంటి తప్పు చేయలేదని తన కుమారుడు చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంలో తన కుమారుడిని ఉద్దేశపూర్వకంగా క్రిమినల్ గా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్నా, ఏడ్చుందన్నా, డిప్రెషన్ పోతుంది, కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్నా. మీరే మీ మనిషి